హలో, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఏఆర్ఎస్ న్యూస్ ఛానల్. అరెస్టు చేస్తారా, భయపడతామా తేల్చి చెప్పిన జగన్. రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోందని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. కలియుగంలో రాజకీయాలు చేయాలంటే భయం ఉండకూడదు. కేసులకు, జైళ్లకు భయపడకూడదు. అలా అయితేనే రాజకీయాలు చేయగలం. తెగువ, ధైర్యం ఉంటేనే రాజకీయాలు చేయగలం. చంద్రబాబు చేస్తున్న రాజకీయాలు అలా ఉన్నాయి అంటూ వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. తిరువూరులో సంఖ్యాబలం లేని చోట కూడా టీడీపీ పోటీకి పెట్టి లాగేసుకునే ప్రయత్నం చేస్తోంది. జయ అయినా సరే మెజార్టీ వైఎస్సార్సీపీ ఉండడంతే ఎన్నికను ఆపుతున్నారు. పోలీసులు వైఎస్సార్సీపీ వాళ్లని అరెస్టు చేస్తున్నారు, టీడీపీ వాళ్లని రోడ్డుపై విడిచిపెడుతున్నారు. సంఖ్యాబలం లేకపోయినా నర్సరావుపేట, కారంపూడిల్లో గెలిచామని ప్రకటించుకున్నారు. శ్రీకుప్పం మొదలుకుని ఎక్కడ చూసినా ఇలాంటి పరిస్థితే. శ్రీరాప్తాడులో రామగిరి ఉప ఎన్నికలో అరాచకాలకు అంతులేదు. ప్రజాస్వామ్యంలో ఒక పార్టీ గుర్తుమీద, ఒక పార్టీ బిఫామ్ మీద గెలిచినప్పుడు సంఖ్యాబలం లేకపోయినా ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నవాళ్లు అక్రమాలను ప్రోత్సహించడం ఎంతవరకు సమంజసం? పోలీసులను పెట్టి బెదిరిస్తున్నారు. యలమంచిలిలో మనవాళ్లు గట్టిగా నిలబడి గెలుపును సాధించుకున్నారు. ఏ ప్రభుత్వంపైనైనా వ్యతిరేక రావాలంటే సమయం పడుతుంది, మనకన్నా ఎక్కువ చేస్తానని చంద్రబాబు ఎన్నికల్లో హామీ ఇచ్చాడు. జగన్ ఇచ్చేవన్నీ ఇస్తాను, అంతకంటే ఎక్కువ ఇస్తానన్నాడు. కాని వాటన్నింటినీ తుంగలో తొక్కాడు. కాని మన ప్రభుత్వంలో ప్రతి కార్యకర్త మనం అమలు చేసిన మేనిఫెస్టోతో ప్రతి ఇంటికి వెళ్లాడు. గడప గడపకు కార్యక్రమం కింద 3 సార్లు ప్రతి ఇంటికి వెళ్లారు. 99% హామీలను అమలు చేసిన పార్టీ భారతదేశ చరిత్రలో వైఎస్సార్సీపీ మాత్రమే. మనం చేసిన మంచి ఎక్కడకు పోదు. 10% ప్రజలు చంద్రబాబు ఏదో చేస్తారని నమ్మారు. ఇప్పుడు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ప్రజలు ఫుట్బాల్ తన్నినట్టు ఈ ప్రభుత్వాన్ని తంతారు. వైఎస్సార్సీపీ మాదిరిగా ప్రతి ఇంటికి వెళ్లే ధైర్యం టీడీపీకి ఉందా? హామీల అమలుపై గట్టిగా నిలదీస్తారనే భయం వారికి ఉంది. మాట ఇవ్వడం అంటే వెన్నుపోటు మాత్రమే అని చంద్రబాబుగారు నిరూపించారు. పేదవాడి వైద్యం గురించి ఆలోచించే పరిస్థితి లేదు. శ్రీ ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేశారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో మంగళవారం వైఎస్ జగన్ భేటీ అయ్యారు. డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం మున్సిపాలిటీ, పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం మున్సిపాలిటీ, శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి మండలం, గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ప్రజాప్రతినిధులతో సమావేశమైన వైఎస్ జగన్ తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. మన హయాంలో ఈ తరహా రాజకీయాలు చేయలేదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం స్వీప్ చేశాం. తాడిపత్రి మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీకి 18, మనకు 16, టీడీపీ వాళ్లని లాక్కుందామని ఎమ్మెల్యే అడిగాడు. కాని మన పార్టీ ఎమ్మెల్యేను మనం హౌస్ అరెస్ట్ చేయించాం.